ఫోన్లు మార్చుతున్న మంత్రులు. అదేంది మంత్రులు ఎందుకు ఫోన్లు మార్చుతున్నారు? ఏదన్నా కొత్త మోడల్ వచ్చిందేమో. ఇప్పుడు కొత్త కొత్త మోడల్లు వస్తూ ఉంటే చాలా మంది ఫోన్లు మారుస్తారు కదా. అట్లేమన్నా మారుస్తున్నారా మంత్రులు అనుకుంటారా? కాదు, దానికోసం మారుస్తలేరు. కానీ మంత్రులు తర్వాత ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది హైకమాండ్తో టచ్లో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కటే పని చేస్తురట. అదేంటి అంటే ఫోన్లు మార్చుడు. అదేంటి మామూలుగా నాయకులు కొత్త మోడల్ ఫోన్లు వస్తే ఏదన్నా కొనడానికి ఫోన్లు మారుస్తారు. లేకపోతే చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్లు మారుస్తారు కొంతమంది. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసిన నెంబర్కి చాలాసార్లు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి అది ఇది అని కొంతమంది నెంబర్లు మార్చే నాయకులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళ పర్సనల్ నెంబర్లని కొంతమంది మారుస్తారు. ఎందుకంటే వాళ్ళ నెంబర్ చాలా మందికి తెలిసిన తర్వాత చాలామంది ఫోన్లు చేయడమో లేకపోతే రాత్రిళ్లలో పొద్దున ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తున్నారు అని కొంతమంది నాయకులు ఫోన్లు నెంబర్లు మార్చే నాయకులు కూడా ఉంటారు. రాజకీయాలలో ఉన్నప్పుడు చాలామంది అట్లా ఫోన్ నెంబర్లు కూడా మారుస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే తెలిసిన నెంబరు రెగ్యులర్గా నెంబర్లు మారిస్తే ఇబ్బంది అవుతుంది కార్యకర్తలకు, వాళ్ళ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకు. లేకపోతే అంతకుముందు టచ్లో ఉన్నోళ్ళు కూడా ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ఒకటే నెంబర్ ఉంటే దానికి ఫోన్ చేస్తారు అని అట్లా కంటిన్యూగా ఒక నెంబరు పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా ఏండ్ల నుంచి వాడుతున్న నెంబర్లు కూడా కొంతమంది మారుస్తారు కొన్ని టైంలలో. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందట అంటే చాలామంది ఫోన్లు మారుస్తురట. అసలు ఎందుకు ఫోన్లు మారుస్తారు అనేది అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఒకటి అంటారు కదా, నిండాలే నిండిన తర్వాత పగులుతుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఏదో ఒక రోజు బయటకు వచ్చి దాని గురించి కూడా మాట్లాడతారు. ఇప్పటివరకు కొన్ని మీడియాలు రాస్తున్నాయి, కొంతమంది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడే రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే సాక్షాత్తు మంత్రుల ఫోన్లే ట్యాప్ అవుతున్నాయి అని ఒక మీడియా సంచలన కథనం రాసింది. దాని మీద ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తలేదు అనేది చెప్తలేరు ఈ రోజు వరకు. ఇప్పుడు గతంలో మనం చూసినాం, ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన దాని మీద కొన్ని మీడియా ఛానల్ వేసిన వార్తలను చూసినాం కదా మనం. మౌనం అంగీకారమా అని కూడా కొంతమంది మాట్లాడారు కదా. మరి ఇవాళ ఇది వీళ్ళకి వర్తించదా? మౌనం అంగీకారమా? ట్యాపింగ్ మీద ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన వస్తలేదు అంటే అంగీకారం అనుకోవాలా? మరి అవే మీడియా ఛానళ్ళు ఇంత పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఎందుకు తొక్కి పెట్టాలని చూస్తున్నారు? ఒక దిక్కు మంత్రులే ఫోన్లు మారుస్తున్నప్పుడు ఆ మీడియా ఎందుకు దీని మీద కనీసం వార్తలు రాస్తలేదు? తెలంగాణ సమాజం ఖచ్చితంగా గుర్తించుకోవాలి దీన్ని. ఎందుకు తెలంగాణ జనంకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియొద్దు అని దాస్తున్నాయి కొన్ని మీడియా ఛానళ్ళు అనేది కూడా తెలంగాణ గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి వస్తే ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టిస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చినాయి. ఎట్లా బయటకు వస్తాయి చెప్తే ఆ ఇద్దరు మంత్రులు చెప్పాలి. ఆ ఇద్దరు మంత్రులు లాస్ట్కి ఫైనల్గా ఏం నిర్ణయానికి వచ్చిర్రు అంటే మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే నిర్ణయానికి వచ్చి ఫోన్లు మార్చేసిరట. ఆ ఇద్దరు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఇంకా కొంతమంది మంత్రులు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు కదా. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఎవరన్నా మామూలుగా మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కదా. అట్లనే ఇప్పుడు ఆ మంత్రులు కొంతమంది వేరే మంత్రులకు చెప్పిరట, ఇట్లా నేను మాట్లాడుకున్న విషయాలు బయటకు వచ్చినాయి, నాకు నా ఫోన్ ట్యాప్ అవుతుందేమో అనే అనుమానం వచ్చింది, అందుకోసం నేను నా ఫోన్ మార్చుకున్నా అని చెప్పంగానే ఇంకా మిగతా వాళ్ళు కూడా మారుస్తున్నారట వాళ్ళ ఫోన్లు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ మంత్రి ఫోన్ ట్యాప్ అయినప్పుడు నాది కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా నాది కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా అని వాళ్ళు మారుస్తురట చాలామంది. అయితే ఈ మంత్రుల దగ్గర నుంచి మళ్ళీ ఎమ్మెల్యేల వరకు లేకపోతే ఎమ్మెల్సీలో ఎంపీలో వీళ్ళకు కూడా తెలిసి ఇప్పుడు చాలామంది ఫోన్లు మార్చే పనులలో ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న చాలా ఇంటర్నల్ సమాచారము చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలో ఎమ్మెల్సీలో లేకపోతే ఒక మామూలు నాయకుడు కావచ్చు, ఏదో విషయం గురించి ఏవో ఉంటాయి, రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. ఆ రకరకాల మాటలల్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇబ్బంది అవుతుంది అని ఫోన్లు మార్చుకున్నాడు. మార్చిన తర్వాత అసలు ఏ ఫోను అంటే దేంతో మాట్లాడితే ట్యాప్ కాకుండా ఉంటే ఎట్లా మాట్లాడాలి అనేది కూడా ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుందట అంటే గాంధీ భవన్ చుట్టూ కావచ్చు, సెక్రటేరియట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఇదే చర్చ జరుగుతుందట. ఇప్పుడు ఇద్దరు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినా కూడా ఇక ఫేస్ టైంలో దేంట్లోనో మాట్లాడుకుంటే ట్యాప్ కాదట కదా, గంటలో మాట్లాడుకోమంటారా అని. ఇంకా కొంతమంది అయితే చిన్న ఫోన్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఫోన్లు అయితే ట్యాప్ అయితే, అవి లేకుండా చిన్న ఫోన్లు గతంలో వాడుతుండే కదా, ఆ ఫోన్లు వాడితే ట్యాప్ కాదా? లేకపోతే ఏదన్నా యాప్లు ఉంటాయా దీనికోసమని? నార్మల్ కాల్ మాట్లాడితే ట్యాప్ అవుతుందా? వేరే కాల్ మాట్లాడితే ట్యాప్ అవుతుందా?
లేకపోతే ఫేస్ టైంలో మాట్లాడుకుంటే ట్యాప్ కాదా నిజంగా? అసలు ట్యాప్ కాకుండా ఉండాలంటే మేమేం ఫోన్ మాట్లాడుకోవాలి? ఇగో ఇవి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది అంటే ఈ చర్చలు జరుగుతున్నాయట ఎక్కడ చూసినా. ఎందుకంటే ఇద్దరు మంత్రుల వ్యవహారం బయటకు వచ్చినాక సహజంగానే మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా మావి కూడా ట్యాప్ అవుతున్నాయేమో అనే అనుమానం వస్తుంది కదా. అంటే ఇద్దరు సీనియర్ మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి మంత్రుల ఫోన్లే ట్యాప్ అయినాయి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎన్నికల కంటే ముందు వచ్చిన నాయకులు ఉంటారు కొంతమంది, అది కూడా చెప్పాలి. ఇప్పుడు పొంగులేటికి సంబంధించింది ఓపెన్గానే మాట్లాడుతున్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు. ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చిన తర్వాత పొంగులేటి ఇష్యూని ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో జరిగిన ఈడీ రైడ్స్ కావచ్చు, లేకపోతే ఒక లగ్జరీ వాచ్లకు సంబంధించిన ఇష్యూ నడిచింది కదా ఆయన కొడుకుది. సో ఈ విషయం కూడా బయటకు ఎట్లొచ్చింది అంటే ఫోన్ ట్యాప్తోనే బయటకు వచ్చి ఉంటుంది. ఆ ట్యాప్ చేసి విన్న సమాచారాన్ని వీళ్ళు ఎవరికో చెప్పుంటారు, దానివల్ల అవి బయటకు వచ్చినాయని. అట్లా రకరకాల ఈ మధ్య జరుగుతున్న చాలా ఇష్యూస్లలో ఒకరొకరు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఆహా ఈ విషయం ఫోన్ ట్యాపింగ్తో బయటకు వచ్చిందా, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అయితే. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న వ్యవహారం. ఎవరిద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినా మాట్లాడుకున్నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయట, జాగ్రత్త. లేకపోతే ఎవరైనా కార్యకర్తలో నాయకుడు ఏదన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి ఫోన్ చేసిరనుకోండి, ఫస్ట్ ఇటువైపునున్న వాళ్ళు ఏం చెప్తురట అంటే ఆయనకి ఫోన్ ట్యాప్ అవుతుంది, జర తొందరగా చెప్పు, లేకపోతే నువ్వు కలిసినప్పుడు చెప్దువులే, మాట్లాడినప్పుడు చెప్దూతి, ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ ఫోన్లల్లో మాట్లాడొద్దు అంటుర్రు అనేది అంటుర్రు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నాడు, మీ మంత్రుల ఫోన్లని ట్యాప్ చేస్తున్నావు కదా, నువ్వు ట్యాప్ చేస్తలేవని చెప్పగలుగుతావా అని. దాని తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆయనట ఢిల్లీలో ఏదో రిపోర్టర్తో మాట్లాడితే ఆ ఢిల్లీలో ఉన్న రిపోర్టర్ని నువ్వెందుకు మాట్లాడుతున్నావు పలానా వ్యక్తితోని, పలానా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది అన్నారు అనేది ఆయన ఓపెన్గానే ఆ చిట్ చాట్లలో చెప్పిండు. రోజు ఆయన కూడా చెప్పిండు, ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయితే తప్ప ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం లేదు కదా, ఇట్లా ఆ పలానా రిపోర్టర్కి పలానా వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు అని ఆయన కూడా మాట్లాడిండు. ఇప్పుడు బండి సంజయ్ ఆ రోజు సిట్ విచారణకి పోయిండు కదా, పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందేమో ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా మాట్లాడిండు. ఆయన చేస్తుందేమో అనే దాంట్లో మాట్లాడుకుంటూనే, ఎందుకంటే ఆయన ఒక కేంద్రంలో సహాయ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయనకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదు కదా. ఆయన కూడా ఆ రోజు దాన్ని టచ్ చేసి చేయనట్టుగా చేసిండు, మాట్లాడి చెప్పిండు. ఇంకొక దిక్కు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓపెన్గా ఫోన్లు మార్చిర్రు. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఏం చేసినా కూడా దీని మీదనే మాట్లాడుకుంటున్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ మీద ఇదైంది అదైంది, వాళ్ళ ఫోన్లు విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు అని ఈ రోజు వరకు 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకే ఫోన్ ట్యాపింగ్ మీదనే, ఫోన్ ట్యాపింగ్ చుట్టే మొత్తం రాజకీయాలను తిప్పుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీనే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే ఆఫ్ ది రికార్డులలో మాట్లాడుకుంటున్నారు. ట్యాపింగ్ జరుగుతుంది, ట్యాపింగ్ అవుతుంది అని ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ట్యాపింగ్ చెయ్యట్లేదు, ట్యాపింగ్ జరుగుతలేదు అనేది ఏ ఒక్కరు కూడా అవతల వైపు నుంచి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటే జరుగుతుందేమో అనే అనుమానాలు ఇంకా కాంగ్రెస్ పార్టీలో బలపడుతున్నాయట. అందుకే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫోన్లని మార్చే దాంట్లో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా హైకమాండ్తో టచ్లో ఉండే నాయకులు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఫోన్లు మార్చే పనులలో బిజీగా ఉన్నారు.